నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. కోసగి మండలం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వీసీలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ నిత్యానందరాజుకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ మండల కేంద్రమైన కొసగి గ్రామం వివిధ కాలనీలోని నుంచి వచ్చే డ్రైనేజ్ మురికి నీరును సజ్జలగుండం, జంపాపురం, దేవరబెట్ట, ఐరానగల్, కాగల్లు గ్రామాల ప్రజలు త్రాగునీరు, సాగునీరుగా ఉపయోగించుకునే కాలువలోకి డ్రైనేజ్ నీరును కాలువలోకి మళ్లించారు. ఈ కాలువ నీటిని తాగిన ప్రజలు అనారోగ్యాలతో కొద్ది రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు. అదేవిధంగా 5 గ్రామాలలో ప్రజలు డెంగ్యూ, మలేరియా, క్యాన్సర్, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. వెంటనే కలుషితమైన డ్రైనేజ్ నీళ్లు మళ్లించాలని అన్నారు. లేకపోతే ప్రజలు, విద్యార్థులు కలుషితమైన నీటిని త్రాగి విష జ్వరాలతో వ్యాప్తి చెంది ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. వెంటనే అధికారులు చొరవ చూపి ప్రభుత్వ స్థలాల్లో డ్రైనేజ్ నీళ్లు గుంతలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ నీటిని మళ్లించాలన్నారు. అలాగే 5 గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, గ్రామాలలో అపరిశుభ్రతను తొలగించి శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు దాన్ని అది మళ్ళించి దీనికి కార్పొరేట్ వారిపై చర్యలు తీసుకోవాలా, ఆ డ్రైనేజ్ మళ్ళించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ దీనికి శాఖ ఎవరంటే మీరు ఆయన ఇంజనీర్ ఉంటారు, కాబట్టి ఇంజనీర్ ఉంటాడు ఆయన. 5 గ్రామాల్లో సార్ మొత్తం రోగాలు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, అయినా ఇబ్బందిగానే ఉంది సార్. AERWS ఏం చేసినారంటే గవర్నమెంట్ ప్లేసెస్లో వదులుకోవాలి డ్రైనేజ్ నీళ్ళు. అలా కాకుండా ఒక వంక అంటే ఇప్పుడు నుంచో ఉంది సార్, దాంట్లో వాటర్ తాగడానికి ఉపయోగించుకుంటారు. ఆ దాంట్లో ఈ డ్రైనేజ్ నీళ్ళు మొత్తం దాంట్లో కలిపేసినారు. దాన్ని కలిపేసిన తర్వాత ఆ ప్రజలంతా ఈ నీళ్ళనే తాగుతున్నారు. ఈ నీళ్ళు తాగి మొత్తం వాంతులు, విరోచనాలు, రోగాల బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్. దీనిపైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీ వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నీరుని మళ్లించాలి. మళ్ళీ అక్కడ డ్రైనేజ్ దాంట్లో ఆ కాలువలో కాకుండా ఏదైతే మనకు స్థలం ఉంటుందో, గవర్నమెంట్ స్థలం ఉంటుందో ఆ స్థలంలో పెట్టేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సార్ ఇప్పుడు మెయిన్గా అదే వాటరే వాడుతున్నాం సార్. మొత్తం అట్టనే తీసుకెళ్ళిపోయి పెద్ద కాలువ సార్, అది ఆ కాలువ నీళ్ళే వాడుతున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు కలిపేసి ఆ కాలువలో నీళ్ళు కలిపేసినాం, ఈ డ్రైనేజ్ నీరు అంతా ఆ కాలువలో కలిపేసినాం. అట్లా కలిపేయకుండా సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారు. లేకపోతే ఇట్లానే పునరావృతం అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటి మారడం. మన కోసి డ్రైనేజ్ కింద స్థాయి కింద ఒక ప్లేస్లో వదిలేసాం సార్. అది ఆ నీళ్లు మొత్తం 5 గ్రామాల్లో కాలువ ఉంది సార్. ఆ కాలువ తాగడానికి వాడుతున్నారు, సాగు వాడు అన్నిటి వాడుతున్నారు. ఆ కాలువలోకి ఈ డ్రైనేజ్ నీరు మొత్తం అక్కడ వదిలేసాం సార్. దానివల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు జ్వరాలు, మరి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తర్వాత క్యాన్సర్, ఇవన్నీ ఈ విధంగా ఫస్ట్ ఆడపోయి చెప్తాను. సరే, 2 రోజుల్లో చేసేస్తాం మామూలుగా. ఇన్ని రోజులనే సార్ అంటే 2 రోజుల వరకు చేయకపోతే ప్రజలు ప్రాణాలు పోతాయి సార్. చెప్తున్నారు సార్, ప్రజలకి ముప్పుగా ఉందని అందరికీ తెలుసు సార్. ఆడ కలుస్తుంది సార్. ఎక్కడ పెట్టినారు సార్ ఇప్పుడు సిద్ధాపల్లి ఇక్కడ
ఉన్నాయి కదా సార్, ఆ డ్రైనేజ్ నీరు మొత్తం అలా డైరెక్ట్గా కాలువ ఉంది సార్. ఆ కాలువలో కాలువ కాకుండా ఇప్పుడు ఆ కాలువ కాకుండా మెయిన్ కాలువ వాళ్ళు తాగడానికి వాడుకునే కాలువలో కలిపేసినారు సార్. మీకు ఎక్కడ పోవాలని మీరు ప్రభుత్వ స్థలం అక్కడ ఉన్నాయి సార్, ఆ స్థలాల్లో అది ఏర్పాటు చేసుకోవాలి సార్. సార్ మీకు వాయిస్ ఇవ్వాలి సార్. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మరి కోసింగ్ మండలం నుంచి వివిధ వీధుల్లో నుంచి వచ్చే డ్రైనేజీను మరి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలకు కాలువలో మళ్లించడం వల్ల ఆ కాలువ నీరు తాగి ప్రజలు అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు. ఇది తెలిసి కూడా అధికారులు మరి ఆ కాలువలో డ్రైనేజ్ నీళ్లు వదలడం ఎంతవరకు సమంజసమని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆ గ్రామాలకు సంబంధించి సజ్జలగుడ్డం, జంపాపురం, దేవరబెట్ట, ఐర్నగల్ ఈ గ్రామాల్లో మరి అనేక మంది నివసిస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు మరి ఆ త్రాగునీరు ఆ కాలువలో ఉండే త్రాగునీరే వాడుతున్నారు. మరి ఆ త్రాగునీరు వాడడం వల్ల కీళ్ళ నొప్పులు, జ్వరాలు, విష జ్వరాల బారిన పడినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఆ కాలువను మళ్లించి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి